ज्ञानाञ्जन चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नाम्ने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। సో ఈరోజు మనము భగవద్గీత 2వ అధ్యాయంలో 54వ శ్లోకం చర్చించుకున్నాము. ఇది ఇందులో స్థితధీర్ముని దాని గురించి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. అర్జున ఉవాచ అర్జునోవాచ స్థితప్రజ్ఞస్య క్యా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధిం కిం ప్రభాషేత కిం ఆసీత బ్రజేత కిం. ఎవరైనా చదవండి. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారా? చదవండి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమాధి మగ్నమైన చైతన్యమును గలవాని లక్షణాలు మొదలైనవి అతడు ఎట్లు భాషించను, అతని భాష ఎట్టిది, అతడెట్లు కూర్చుండును మరియు ఇట్లు పలికెను. ప్రతి మనిషికి తన ప్రత్యేక స్థితిని అనుసరించి కొన్ని లక్షణాలను ఉండుట వలనగా కృష్ణ చైతన్యవంతుడు కూడా తన ప్రత్యేక సంభాషణకు తగినట్లు వంటి మాటే నడక, ఆలోచనలు, భావనదులు కలిగియుండును. ధనికుడైన వాడు ధనికుడు గుర్తింపబడుటకు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్నట్లుగా మరియు రోగి అయిన వాడు రోగిగా గుర్తించబడుటకు కొన్ని లక్షణాలను కలిగి ఉండున్నట్లుగా విద్వాంసునికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నట్లుగా దివ్యమైన కృష్ణ చైతన్యమునందున వ్యక్తి తన వివిధ వ్యవహారములందు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండును. భక్తుని అట్టి ప్రత్యేకత లక్షణాల గురించి భగవద్గీత నుండి తెలుసుకొనవచ్చును. భావించుట అనునది లక్షణాల గురించి భగవద్గీత నుండి తెలుసుకొనవచ్చును. భావించుట మానవుని ప్రధాన లక్షణం ఉన్నట్టే కృష్ణ చైతన్యవంతుడు ఎట్లు భావించుడనేది విషయమును అత్యంత ముఖ్యమైనది. మూర్ఖుడు భాషించినంత వరకే మూర్ఖుడిగా గుర్తింపబడినది. తెలిసిన విషయమే మూర్ఖుడు చక్కటి దుస్తులను ధరించును, అతడు భాషించినంత వరకే మూర్ఖుడిగా గుర్తింపబడుకున్నది. అతడు భాషించినంతటనే నిజస్థితి వెల్లడి అగును. కృష్ణ చైతన్యవంతుని ముఖ్య లక్షణమేమనగా అతడు కేవలము కృష్ణుని గురించి మరియు అతనికి సంబంధించినంత విషయాలను గురించి మాత్రమే భావించును. క్రింది తెలిపినట్లుగా ఇతను లక్షణాలను సమంజసంగా సమకూరును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ అర్జునుడు కృష్ణుని ప్రశ్న అడుగుతున్నారు. ఎవరైతే భగవంతుడి మీద పూర్తిగా ధ్యానం చేయగలుగుతారో వారి యొక్క లక్షణాలు ఏంటి, భక్తుల యొక్క లక్షణాలు, వారు ఎలా మాట్లాడతారు,
వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు, ఎట్లా కూర్చుంటారు, నడుస్తారంటే అందరూ ఒకే విధంగా నడుస్తారు. కానీ ఇక్కడ అర్థం ఏంటి, వారి యొక్క వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి, ఉం? అది ఇక్కడ అడగడం జరిగింది. ఓకే, సో ఒక నిమిషం. సో ప్రభుపాదుల వారు ఏమంటున్నారు, ప్రతి ఒక్కరికి ఆ, కొన్ని లక్షణాలు ఉంటాయి. ఓకే, సో ఒక రోగికి కొన్ని లక్షణాలు ఉంటాయి, అలానే భక్తులకు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయని ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఒక విద్యార్థికి ఆ, కొన్ని లక్షణాలు ఉంటాయి. సో డాక్టర్కి కొన్ని లక్షణాలు ఉంటాయి. సో మరి భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, అదే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో భక్తుడికి ఉండవలసిన లక్షణాలు కృష్ణ భావనామృతంలో ఉండడం. కరెక్ట్. వారు మంచి లక్షణాలు, నమ్రత, సహనము, ఇలాంటి మంచి లక్షణాలు పెంచుకోవాలి. సో అవి పెంచుకోకుంటే వాళ్ళు భక్తులు ఎలా అవుతారు? మనం ఇదివరకు కూడా 12వ అధ్యాయంలో శుద్ధ భక్తుల యొక్క లక్షణాల గురించి చర్చించుకున్నాం. కరెక్ట్. సో శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు కృష్ణుడు ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే అప్పుడే కదా వారు భక్తి మార్గంలో వాళ్ళు ఎదుగుతున్నారా లేదా అని తెలిసేది. కరెక్ట్. ఒకవేళ భక్తి మార్గంలో ఆ లక్షణాలు పెరగకుంటే మరి నిజంగా ఎదుగుతున్నారా లేదా అని తెలియదు. అలానే కృష్ణ చైతన్యంలో ఉన్నవారు నిత్యము కృష్ణుడి గురించి చర్చ చేస్తారు. ఎవరైతే భౌతికవాద వ్యక్తులు ఉంటారో వారు నిరంతరం భౌతిక విషయాల గురించి చెప్తుంటారు. ఉదాహరణకి ఎవరైనా కంపెనీలో లంచ్ సమయంలో అందరూ కలిసి ఉంటారు. సాధారణంగా భౌతిక వ్యక్తులు భౌతిక విషయాల గురించే మాట్లాడుతుంటారు. కరెక్ట్. కేవలము రాజకీయాలు లేకపోతే సినిమాలు ఇలా వివిధ భౌతిక విషయాల గురించే చర్చ చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక విషయాల గురించి ఎప్పుడు కూడా చర్చ చేయడం చూడం మనం. కరెక్ట్. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఎవరి హృదయంలో అంటే వారిలో ఉన్న కోరికలను బట్టి వారు అలా మాట్లాడుతూ ఉంటారు. సో ఆధ్యాత్మిక కోరికలు ఉంటే ఆధ్యాత్మికంగా మాట్లాడతారు, ఏ ఆసక్తి ఉంటే దాని గురించి మాట్లాడతారు. సో వారికి రాజకీయాలు, సినిమాలు పట్ల ఆసక్తి కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నారు. అదే భక్తులకైతే కృష్ణుడి పట్ల ఆసక్తి కాబట్టి కృష్ణుడి గురించి మాట్లాడతారు. సో మనం కూడా ఇలా ఎప్పుడైనా వేరే వాళ్ళని కలిసినప్పుడు వారికి కృష్ణుడి గురించి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనం కృష్ణుడి గురించి చెప్పకుంటే వారు మనకు భౌతిక విషయాల గురించి చెప్తారు. అప్పుడు మనం కూడా వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంటాం. కాబట్టి అందరికీ భగవంతుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ నోరు, ఆహారము అన్నీ ఇచ్చింది భగవంతుడే. కరెక్ట్. సో అన్నీ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మరి భగవంతుడి పట్ల కొంచెం కృతజ్ఞతాభావం చూపించాలి కదా. రైట్. మనం చూపించకుంటే మరి ఎలా? రైట్. కృతజ్ఞ అంటారు. ఎవరైతే కృతజ్ఞత చూపించారో కృతజ్ఞ అంటే వారిలో కృతజ్ఞతా భావం లేదు అని. కేవలం వారు భగవంతుడి నుంచి స్వీకరిస్తూనే ఉంటారు కానీ ఎప్పుడు భగవంతుడికి సేవ చేయరు. సో అది ప్రాబ్లం. సో మనం భగవంతుడి నుంచి
ఎన్నో స్వీకరిస్తున్నాం. పొద్దున ఈ శరీరము పొద్దున్న లేచి నుంచి అంటే 24 గంటలు స్వీకరిస్తూనే ఉన్నాం. గాలి, నీరు, ఆహారము, మన బంధుమిత్రులు అందరూ కూడా భగవంతుడి కృప వల్లనే మనకు దొరుకుతున్నాయి. అవన్నీ భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఎవరైనా మనకు అంతగా సహాయం చేస్తే మనం సాధారణంగా సహజంగా వారి పట్ల కృతజ్ఞత చూపించాలి. సో అందుకే ఇక్కడ అర్జునుడు ఎవరైతే కృష్ణ భావనామృతంలో భగవంతుడి సేవలో నిమగ్నం అవుతారో వారు ఎట్లా మాట్లాడతారు, వారి యొక్క ప్రవర్తన, వ్యవహారాలు ఎలా ఉంటాయి తెలుసుకోవాలని కుతూహలాన్ని చూపించారు. నెక్స్ట్ శ్రీ భగవాన్ వాచ భగవానువాచ ప్రజాహతి యదా కామాన్ ప్రజాహతి యదా కామాన్ సర్వాన్ పార్థా మనోగతాన్ సర్వాన్ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఎవరైనా చదవండి. హరే కృష్ణ గురుగారు. దేవాది దేవుడు పలికెను, ఓ పార్థ, మనోకల్పితములైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైన కోరికలను మానవుడు ఎప్పుడు త్యజించునో మరియు ఆ విధంగా శుద్ధిపడిన మనసు ఎప్పుడు ఆత్మ యందు తృప్తి నొందునో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. పైకి భాష్యం. కృష్ణ చైతన్యం నందు లేక భక్తియుక్తమైన భగవత్ సేవ యందు పూర్తిగా నెలకొనినట్టి వ్యక్తి సమస్త సాధు సద్గుణములను కలిగి ఉండుననియు అట్లు దివ్యమైన ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనని వాడు తన మనోకల్పనలను ఆశ్రయించుచుండుటచే ఎట్టి సద్గుణములను కలిగి ఉండజాలడనియు శ్రీమద్భాగవతం చెప్పుచున్నది. కనుకనే మనోకల్పితములైన అన్ని రకాల ఇంద్రియ భోగములను మానవుడు త్యజింపవలెనని ఇక్కడ చక్కగా చెప్పబడినది. వాస్తవం నాకు అట్టి ఇంద్రియ వాంఛలను కృత్రిమంగా త్యజించుట కష్టం. కానీ ఎవరైనాను కృష్ణ చైతన్యం నందు నెలకొనినంతనే అప్రయత్నంగానే బాహ్య ప్రయత్నములేవి లేకుండా ఇంద్రియ వాంఛలన్నీ నశించిపోవును. కనుకనే మానవుడు నిస్సంకోచముగా కృష్ణ చైతన్యం నందు నెలకొనవలెను. ఎందుకనగా ఈ భక్తియుక్త సేవయే మానవుని ఆధ్యాత్మిక స్థితి నందు కొనుటకు వెంటనే తోడ్పడును. పరిపక్వ బుద్ధి గల జీవుడు తాను భగవాన్ని నిత్య దాసుడని గుర్తించి సదా తనయందు తానే తృప్తి నొందుచుండును. అట్టి ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనినట్టి వ్యక్తి తుచ్చమైన భౌతిక ఇంద్రియ వాంఛలకు లోబడి ఉండడు. అనగా దేవదేవుని నిత్య సేవ అనేది తన సహజ స్థితి యందు అతడు సదా ప్రసన్నుడై ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణుడు భక్తుల యొక్క లక్షణాలు ఏంటి చెప్తున్నారు. మనోకల్పితమైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వవిధమైన కోరిక మానవుని ఎప్పుడు త్యజించును మరియు శుద్ధపడిన మనసు ఎప్పుడు ఆత్మయందు సంతృప్తిని పొందుతుంది. అలాంటి వ్యక్తి స్థితప్రజ్ఞుడు. సో మన మనసు ఎప్పుడు భౌతిక ఆసక్తులతో ఉంది కాబట్టి భౌతిక కోరికలతో నిండి ఉంటుంది. సో కాబట్టి భౌతికంగా ఆలోచిస్తుంది. కాబట్టి అది మనోకల్పితమైన కోరికలు. యాక్చువల్గా మనం ఈ శరీరం కాదు, అలానే మనసు కూడా కాదు. మనం ఆత్మ. మనం అజ్ఞానంలో ఉండడం వల్ల నేను ఈ శరీరము,
లేకపోతే నేను మనసు అని అనుకుంటున్నాం. ఈ రెండు కూడా తప్పు. మనం భౌతిక బాహ్య శరీరం కాదు, సూక్ష్మ శరీరం, ఈ రెండు కూడా కాదు. మనం కేవలం ఆత్మలము, భగవంతుడి యొక్క అంశలము, అది మర్చిపోకూడదు. సో కానీ అజ్ఞానంలో నేను ఈ శరీరము అని అనుకుంటే శరీరానికి సంబంధించిన కోరికలు అవి మొదలవుతాయి. అలానే శరీరం మీద ఆసక్తి పెరిగిపోతుంది. మనసు తరచు ఇంద్రియ తృప్తి కోసం కోరుకుంటుంది. సో ఎవరైతే భక్తియుక్త సేవలో నిమగ్నం వారో వారిలో మంచి గుణాలు ఎప్పుడు కూడా పెరగవు, ఉన్న మంచి గుణాలు కూడా పోతాయి. ఎందుకంటే భగవంతుడే అన్ని గుణాలకి సారం. ఆయన సేవ చేస్తేనే మంచి గుణాలు వస్తాయి. లేకుంటే మన మనసు ఇప్పుడు భౌతికంగా ఉంది కాబట్టి అది భౌతిక కోరికల్ని పెంచుకుంటూ పోతుంది. సో సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి, మన మనసు నుంచి ప్రకటమైన మనోకల్పితమైన ఇంద్రియ భోగముల వంటి కోరికల్ని మనం త్యజించాలి. ఎందుకు? మన మనసు ఇప్పుడు బద్ధావస్థలో కృష్ణుడి గురించి ఆలోచించట్లే, ఇంద్రియ తృప్తి గురించే ఆలోచిస్తుంది. మరి ఇంద్రియ తృప్తి కోరికల్ని ఎందుకు త్యజించాలి? ఎందుకు అంటే అవి తాత్కాలికము, మనం ఇంకా బద్ధావస్థలో పెట్టేస్తుంది, మళ్ళీ మళ్ళీ పుట్టేటట్టు చేస్తుంది. ఎందుకంటే ఇంద్రియ తృప్తి, ఇంద్రియ భోగంలో నిమగ్నం అవుతే వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంటాం, మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ ఇంద్రియ తృప్తి కోరికల్ని ఎలా తొలగిస్తాము? అది కేవలం కృత్రిమంగా త్యజించడం కష్టం. అందుకే కృష్ణ భావనామృతంలో నిత్యము నిమగ్నం అయితే అప్పుడు మన హృదయములో ఉన్న ఈ కామము, క్రోధము ఇవన్నీ నశించిపోయి కేవలము భగవంతుడి పట్ల ఆసక్తిని పెంచుకుంటాం. కాబట్టి ఆధ్యాత్మిక కోరికలు మాత్రమే ఉంటాయి, భగవంతుడికి ఎలా సేవ చేయాలి అనే కోరికలే ఉంటాయి. సో అందుకే మనము నిత్యము కృష్ణ చైతన్యంలో నెలకొనవలను. నిత్యం భగవంతుడి సేవ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఈ విధంగా మనం నిమగ్నం అవుతే అప్పుడు తొందరగా ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, పరిపక్వ బుద్ధి గల జీవుడు తను భగవంతుని యొక్క నిత్యదాసుని గుర్తించి అప్పుడు సదా తన యందు తానే సంతృప్తి పొందుతాడు. అట్లాంటి వ్యక్తి తుచ్చమైన భౌతిక ఇంద్రియ వాంఛలకు లోబడి ఉండడు. సో మనము ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే, అంటే నేను ఈ శరీరం కాదు, ఆత్మ, భగవంతుడి యొక్క అంశాన్ని, జీవేర స్వరూపోయి కృష్ణేర నిత్యదాస్, నేను భగవంతుడి యొక్క సేవకుని, భక్తుల యొక్క సేవకుని అనే భావనలో ఉంటే మనము భౌతికంగా ఆలోచించము, ఆధ్యాత్మికంగా ఆలోచిస్తాం. యాక్చువల్లీ మనము ఏ విధంగా మనసులో ఆలోచిస్తే ఆ విధంగా ప్రవర్తిస్తాం. ఇప్పుడు కొందరు ఏమనుకుంటారు, నేను భారతదేశానికి చెందిన వాడిని, లేకుంటే నేను అమెరికాకి దేశానికి చెందిన వాడిని. సో అలా ఆలోచిస్తే ఆ విధంగానే ఆలోచిస్తాం. నేను ఈ భారతదేశానికి చెందిన వాడిని, భారతదేశానికి సేవ చేయాలి, లేకుంటే దానికి సంబంధించిన కోరికలే వస్తాయి. లేకుంటే నేను ఈ కులానికి చెందిన వాడిని, లేకపోతే నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, నేను ఇది, నేను అది అని ఇన్ని రకాలుగా ఇవన్నీ కూడా ఏమంటారంటే ఉపాధులు. ఇవన్నీ భౌతిక ఉపాధులు, తాత్కాలికమైనవి. సో ఆ ఉపాధుల గురించే మనం ఆలోచిస్తే దానికి అనుగుణంగా కోరికలు మరి చేష్టలు కూడా ఉంటాయి. కానీ అంటే అవన్నీ కరెక్టే, మనము విద్యార్థి అయితే చదవాలి, దానికి అనుగుణంగా మనము వ్యవహరించాలి, అది కరెక్టే. కాకపోతే మనము కేవలము అదొక్కటే చేయకూడదు, దాంతోపాటు కృష్ణ భావనామృత కార్యాల్లో కూడా నిమగ్నం అవ్వాలి. ఎందుకంటే అవన్నీ తాత్కాలికమైన ఉపాధులు, కానీ శాశ్వతమైన ఉపాధి ఏంటి? జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్.
సో ఆ ఉపాధిని మనము మర్చిపోకూడదు. కానీ మనం ఏం చేస్తున్నాం, అది అది కాకుండా మిగతా అని గుర్తుపెట్టుకుంటున్నాం. అది ప్రాబ్లం. సో ఇది ముఖ్యమైనది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది శాశ్వతమైన ఉపాధి. మిగతా అన్ని ఇప్పుడు మనం ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నాం అనుకోండి, అది శాశ్వతమా? కాదు. కొద్ది రోజులైనాక వదిలేస్తాం, లేకుంటే వాళ్ళే మనను పంపించేస్తారు. సో అది శాశ్వతమైన ఉపాధి కాదు. కానీ భగవంతుడు, మనము శాశ్వతం. మనకు ఆయనతో ఉన్న సంబంధము, సేవ శాశ్వతం. కాబట్టి ఆ ఉపాధి శాశ్వతం. కాబట్టి దాంట్లో కూడా మనం నిత్యము నిమగ్నమై ఉండాలి. అప్పుడే భగవంతుడి పట్ల ఆసక్తిని పెంచుకోవచ్చు. అప్పుడు నిత్యం సంతోషంగా ఉండవచ్చు. ఈ తాత్కాలిక ఉపాధుల్లోనే మనం నిమగ్నమైతే ఆ భౌతిక విషయాల పట్లే ఆసక్తిని పెంచుకొని మళ్ళీ జన్మ తీసుకోవాలి. భౌతిక విషయాలు అంటే భౌతిక ఉపాధులు, మనం ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి పని చేయాలి. కానీ ఆధ్యాత్మిక ఉపాధుల్లో నిమగ్నం అవుతే భౌతిక ఉపాధుల్లో కూడా కృష్ణుని స్మరణ చేసుకుంటూ పని చేస్తాం. మా మనుస్మరి యుద్ధచ. అందుకే కృష్ణుడు అర్జునుడు ఏమన్నాడు, నన్ను స్మరణ చేసుకుంటూ యుద్ధం చేయమన్నారు. కానీ ఆయనను స్మరణ చేసుకుంటూ యుద్ధం చేయడం అంత సునాయాసమైన పని కాదు. ఎవరైతే ఆసక్తితో ఉంటారో, అంటే భగవంతుడి పట్ల ఆసక్తితో ఉంటారో, వారే భగవంతుడిని స్మరణ చేయవచ్చు. ఆసక్తి లేకపోతే ఎలా స్మరణ చేస్తారు? కాబట్టి అందుకే భగవంతుడి గురించి విని ఆయన పట్ల ఆసక్తిని పెంచుకొని అప్పుడు ఆయన సేవ చేయాలి. సో మనము భగవంతుడి గురించి అందుకే నిత్యం భాగవత సేవయ. నిత్యం ఎందుకు శ్రవణం చేయాలి? శ్రవణం చేస్తేనే కదా మనకు ఆసక్తి పెరిగేది భగవంతుడి పట్ల. భగవంతుడు ఎలా సర్వలోకాలకి అధిపతి, సుహృత్, అందరికీ మిత్రుడు, భోక్త, అన్ని యజ్ఞాలకి భోక్త. ఇంకా భగవంతుడి యొక్క మంచి లక్షణాలు, శాస్త్రంలో చెప్పిన లక్షణాలు, ఎలా భక్తవత్సలుడు, ఎలా గొప్ప దయగలవాడు, ఇవన్నీ విన్నప్పుడు, మరియు భగవంతుడి యొక్క లీలలు, అద్భుతమైన లీలలు విన్నప్పుడు సహజంగా మనము ఆయన పట్ల ఆకర్షితులవుతాం. ఆయన యొక్క శక్తులు, ఐశ్వర్యాలు, గుణాలు ఇవన్నీ విన్నప్పుడు ఆయన పట్ల ఆకర్షణ పెరుగుతుంది. కానీ ఇవన్నీ వినకుంటే ఎలా ఆసక్తి పెరుగుతుంది? అలానే మనం స్వధర్మము, మన యొక్క ఉపాధులు, భౌతిక ఉపాధులు, ఆ పనుల్లో నిమగ్నమైనప్పుడు మనం ఒకవేళ భగవంతుడి పట్ల ఆసక్తి లేదనుకోండి, మర్చిపోతాం. ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇస్తారు. ఒక వ్యాపారి కారు నడుపుతూ ఉంటే, మొదటిసారి నడిపితే పూర్తిగా కారు మీద ధ్యానం ఉంటుంది, ఆ స్టీరింగ్ మీద, గేర్ల మీద. కానీ తర్వాత అతను నేర్పరి అయినాక దేని మీద ఉంటుంది ధ్యానం? తర్వాత వారికి ధ్యానము దేని మీద ఉంటుంది? డ్రైవింగ్ మీద ఉంటుంటాం ఆయన నేర్చుకున్న తర్వాత ఆయనకి మెయిన్గా ధ్యానము బిజినెస్ మీద ఉంటుంది. యాక్చువల్గా అంటే తను నేర్చుకున్న కారు నడపడంలో చాలా ఎక్స్పర్ట్ అయిపోతాడు కాబట్టి కారు నడుపుతూ కూడా మెయిన్గా అతను దాని గురించి, కారు గురించి కాకుండా తన వ్యాపారం గురించి ఆలోచిస్తుంటాడు కారు నడుపుతూ ఉంటే కూడా. ఓకే, సో ఎందుకంటే ఆ వ్యాపారం మీద అతనికి ఆసక్తి కాబట్టి. అలానే భక్తుడు కూడా ఎప్పుడైతే కృష్ణుడి పట్ల ఆసక్తిని పెంచుకుంటాడో అప్పుడు సునాయాసంగా కృష్ణుడి మీద ధ్యానం చేయవచ్చు. ఓకే, ఒకవేళ ఆసక్తి లేకుంటే కష్టం. అందుకే మనం రోజు జపం చేస్తున్నాము, కరెక్ట్.
రోజు కూడా మనము ఒక్క నిమిషం రోజు కూడా మనం జపం చేస్తున్నాము, శ్రవణం చేస్తున్నాము, భగవద్గీత చదువుతున్నాము. ఇదంతా ఎందుకు అంటే భగవంతుడి పట్ల ఆసక్తిని పెంచుకొని మన కల్మషాన్ని తగ్గించుకొని ఆయన సేవలో నిమగ్నం అవుదామని. కరెక్ట్. సో ఇది మనము చేయవలసిన ముఖ్యమైన పని. ఓకే, అప్పుడే మనము ఆధ్యాత్మికంగా తొందరగా ఎదుగుతాము, లేకపోతే కష్టం. ఎవరైతే రోజు వినరో మరియు ఎవరైతే జపం చేయరో, భగవంతుడి సేవలో నిమగ్నం అవ్వరో, వారు ఇలా మనస్సుని భగవంతుడి మీద నిమగ్నం చేయడం చాలా కష్టం. వారు ఎక్కువగా మాయా యొక్క శక్తి, ఆ మాయాజాలంలో పడిపోతారు. సో కాబట్టి మనం ఈ భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యాక్చువల్గా మానవ జన్మ అనేది చాలా అరుదు. మనము దాన్ని సాధారణంగా తీసుకుంటున్నాం, కానీ మానవ జన్మ చాలా చాలా అరుదు. సో ఉదాహరణకి అంటే మన కర్మానుసారంగా కొందరు పూర్వజన్మల్లో పక్షుల్లాగా, లేకపోతే మృగాల్లాగా, చెట్లలాగా పుడతారు. సో అప్పుడు మనము భగవంతుడి సేవ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ శరీరాల్లో మనము భగవద్గీత విన్నా కూడా మనకి అర్థం కాదు, జపం కూడా చేయలేము, ఇలా భగవంతుడి కార్యాల్లో నిమగ్నం అవ్వలేము. ఉట్టి మానవ శరీరంలోనే మనకు భగవంతుడి సేవ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకొని మనము కలియుగంలో కేవలం ఒక 70-80 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాం, దానికంటే ఎక్కువ కష్టం. ఇదివరకు యుగాల్లో చూస్తే సత్యుగంలో 1,00,000 సంవత్సరాలు, త్రేతాయుగంలో 10,000, ద్వాపర యుగంలో 1000 ఇలా జీవించేవారు, చాలా సంవత్సరాలు జీవించేవారు. కానీ కలియుగంలో మహా అయితే 100 సంవత్సరాలు, లేకుంటే అది కూడా తగ్గుతుంది. సో కాబట్టి చాలా సమయము, చాలా తక్కువ సమయం ఉంది. అందులో కూడా ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటారంటే దాదాపు 24 గంటల్లో 6-7 గంటలు నిద్రలోకి పోతుంది. అంటే 25 నుంచి 30 సంవత్సరాలు నిద్రలోనే పోతుంది. అలానే మొదటి 10-15 సంవత్సరాలు బాల్యం. ఇప్పుడు భగవద్గీత యొక్క అవగాహన ఉండదు, అంటే మనం నేర్చుకున్నా కూడా అర్థం కాదు. కాబట్టి మొదటి 10-15 సంవత్సరాలు అంతగా ఏమీ చేయలేము. సో అది కలుపుకుంటే ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు అయిపోయింది. కరెక్ట్. అలానే పని కోసం కూడా అందరూ పని చేయడానికి కంపెనీకి అలా వెళ్తుంటారు, వ్యాపారం చేయడానికి వెళ్తుంటారు. అది ఒక 8-10 గంటలు, అంటే దాదాపు 3వ వంతు జీవితం, అంటే దాదాపు 30 సంవత్సరాలు. సో 40 × 30 70 అయిపోయింది. దాదాపు 70 సంవత్సరాలు ఈ శరీరం చూసుకోవడానికే నడుస్తుంది. ఇంకా మిగిలిన 25-30 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. ఆ మిగిలిన 25-30 సంవత్సరాల్లో మనము ఫంక్షన్లకి, లేకపోతే ఇలా భౌతిక కార్యక్రమాల్లో నిమగ్నం అవుతే అందులో కూడా సగం సమయం అందులోనే పోతుంది, మొబైల్, టీవీ చూడడం. ఇంకా మిగిలింది ఎంత? చాలా తక్కువ సమయం ఉంది. సో ఆ సమయంలో కూడా మనం ఇంద్రియ తృప్తి కార్యక్రమాల్లో నిమగ్నం అవుతే ఇంకా భగవంతుడి సేవ చేయలేము. కాబట్టి మనకు 100 సంవత్సరాలు ఉన్నా కూడా అందులో భగవంతుడి సేవ చేస్తుంది
అంటే భగవంతుడికి సేవ చేయడానికి దొరికే సమయము చాలా తక్కువ. ఒక 10-15 సంవత్సరాలు మొత్తం కలిపితే అంత సమయం మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఈ మానవ జన్మ చాలా అరుదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అలా అని చెప్పి నేను ఇప్పుడు యువావస్థలో ఉన్నాను, కేవలం 25 సంవత్సరాలు నాకు, ఇప్పుడు నేను చనిపోను అనే అహంకారంలో, అహంభావంలో ఉండకూడదు. ఎందుకంటే చావు, మరణం అనేది ఎప్పుడైనా రావచ్చు. సో ఒకసారి బాంబేలో కొందరు భక్తులు ప్రచారం చేస్తున్నప్పుడు ఒక విద్యార్థి క్లాస్కి వచ్చేవారు, భగవద్గీత క్లాస్కి. అయితే ఆ విద్యార్థిని ఒకరోజు క్లాస్కి పిలిచారు. వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయాక మందిరానికి, క్లాస్కి పిలిచారు. సో అప్పుడు ఆ విద్యార్థి మిత్రులు చెప్పారు, లేదు మాతో పాటు మీరు పార్టీకి రండి, మనం బార్కి వెళ్ళి తాగి బాగా డ్యాన్స్ చేద్దాం అని చెప్పారు. సో ఆ విద్యార్థి ఆ మిత్రుల పట్ల ఆసక్తి ఉండడం వల్ల వారితో వెళ్ళిపోయాడు. సో అక్కడ బార్లో బాగా తాగి నృత్యం చేస్తూ ఉండగా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. కేవలం 20 సంవత్సరాలు కూడా లేవు. సో అంటే ఎవరైతే యవనంలో ఉన్నారో వారు అహంభావంతో ఉండకూడదు. ఏంటి, నాకు ఇప్పుడు మరణం రాదు, అలానే అహంభావంలో ఉండకూడదు. ఎప్పుడైనా మరణం రావచ్చు. ఉదాహరణకి మెట్లు దిగుతూ ఉంటే స్లిప్ అయ్యి తల పగిలి చనిపోతారు, కొందరు యాక్సిడెంట్లో చనిపోతారు, కొందరికి సడన్గా క్యాన్సర్ వస్తుంది. ఇలా చూసుకుంటూ పోతే ప్రతిరోజు కూడా ఎన్నో వేల లక్షల మంది, ఈవెన్ యువకులు కూడా, అంటే ముసలి వాళ్ళు కాదు, యువకులు కూడా ఎంతోమంది చనిపోతున్నారు వివిధ రకాల రోగాలతో, క్యాన్సర్లతో. సో కాబట్టి మానవ జన్మ చాలా అరుదు. కాబట్టి నేను నిత్యము భగవంతుడి సేవలో ఉత్సాహంగా నేను నిమగ్నం అవుతాను. ఆ కోరికతో ఉండాలి. మనకు ఏ కోరిక ఉంటే దానిని భగవంతుడు నెరవేరుస్తారు. నేను సదా భగవంతుడి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాను అని మనం గట్టిగా దృఢ నిశ్చయంతో కోరుకుంటే భగవంతుడు ఆ విధంగా మనకు ఆలోచనలు ఇస్తాడు, బుద్ధిని ఇస్తారు, సహాయం చేస్తారు. తను స్వయంగా సహాయం చేస్తారు, అలానే తన భక్తుల ద్వారా కూడా కావలసిన ఏర్పాట్లు చేస్తారు. సో పరీక్షిత్ మహారాజుకి శాపము ఇస్తారు, శృంగి 7 రోజుల్లో మీరు చనిపోతారని, పాము కాటుతో, తక్షకాన్ని పాము కాటుతో. సో అప్పుడు పరీక్షిత్ మహారాజు ఏమనుకున్నారు, తను కావాలనుకుంటే తన శక్తి ద్వారా ఆ శాపం నుంచి బయటపడవచ్చు, అలానే ప్రతి శాపం కూడా ఇవ్వచ్చు. కానీ పరీక్షిత్ మహారాజు ఏమనుకున్నారు, ఇది నేను చేసిన తప్పుకి నాకు ఈ శాపము కలగాల్సిందే అని పశ్చాత్తాపడుతూ, నేను ఇప్పుడు పూర్తిగా నా మనసుని భగవంతుడి పట్ల మగ్నం చేస్తాను, ధ్యానం చేస్తానని కోరుకుంటూ గంగా నది ఒడ్డుకి వెళ్ళారు. సో అప్పుడు అక్కడ సుఖదేవ గోస్వామి మరియు వ్యాసదేవుడు, నారద, ఇలాంటి అందరూ ఋషులు అన్ని వివిధ లోకాల నుంచి వచ్చేస్తారు, కేవలం ఈ భూలోకం నుంచే కాదు. సో వాళ్ళందరూ అక్కడికి ఎలా వచ్చేసారు, సుఖదేవ గోస్వామి అందులో శ్రీమద్ భాగవతము చెప్తారు వీరికి, పరీక్షిత్ మహారాజ్కి. సో మరి సుఖదేవ గోస్వామి అక్కడికి ఎలా వచ్చారు, పరీక్షిత్ మహారాజ్కి ఈ జ్ఞానోపదేశం చేయడానికి. సో ఎందుకంటే పరీక్షిత్ మహారాజు చాలా ఉత్సాహంతో
శ్రవణం చేయాలని కోరిక ఉండడం వల్ల కోరుకున్నారు కాబట్టి భగవంతుడు ఆ విధంగా ఏర్పాటు చేయడం చేశారు. జరిగింది. సో మన కోరికను బట్టి భగవంతుడు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి మనము భగవంతుడికి ఉత్సాహంగా సేవ చేయాలి. ఈ మానవ జన్మ చాలా అరుదు. సో ఈ కోరికతో ఉంటే తప్పకుండా భగవంతుడు మనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈరోజు మనం చర్చించుకున్న విషయాల గురించి. సరే, ధన్యవాదాలు. శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, सामवेद गौर भक्तवृंद की जय. हरे कृष्ण.